Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. వరంగల్ డిస్టిక్లో నీర్కుల అని చెప్పేసి ఒక పల్లెటూరు పేరు అనేది కూడా ఉంది. సో అక్కడ ఉన్న ఆ పల్లెటూరుకి అంటే ఈ సినిమాలో తీసిన స్టోరీకి ఆ రెండిటి మధ్యలో ఏమన్నా కనెక్షన్ ఏమన్నా ఉందా? అదే ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ అయిన ఒక సంఘటన కథనే ఈ సినిమాలో పెట్టాం. అప్పుడు ఈ ఒక 80sలో జరిగిన ఒక కథని మేము ఇప్పుడు సినిమాగా చేసాం. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్ అది కొంచెం చిన్న ఒక ఇప్పుడు కొంచెం కలిపాము. ట్రూ ఇన్సిడెంట్ అది. ఈ కథ రాసిన వాళ్ళు దగ్గర ఒక 8 మంది వరకు చనిపోతా ఉన్నారు అనమాట. అవునా? కథ రాసి అంటే అది ఒక శాపం సంథింగ్ ఒక ఋషికి సంబంధించిన అప్పుడు జరిగిన ఒక కథ అనమాట. విగ్రహాన్ని తీసుకెళ్తారు, దాని చుట్టూ కథ తిరగద్ది. ఒక 8 మంది చనిపోయాడు. నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ సూపర్ కథ సార్ అంటే, నేను అప్పుడే మహాబలి చేస్తున్నాను, ఇంకా ఈ సినిమా యాక్చువల్గా అది ఫస్ట్ సినిమా, ఇది సెకండ్ సినిమా. కథ చెప్పగానే ఇలా 8 మంది చనిపోయారు సార్, ఎలా ఉంటుంది అంటే, ఒరే బాబు వినేవాడు సస్తాడా బతుకుతాడా అది చెప్పు అన్నాడు. సార్ వినేవాడు ఏమన్నాడు సార్ అన్నాడు. అవునా సరే చెప్పు అని కథ చెప్పాడు. అతను కథ రాసేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది దానికి. ఆ కథ రాసేటప్పుడు మొత్తం దెబ్బలు, ఇంత బ్లడ్ ఆయన చనిపోయే రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనోడు పూజలు గీజలు చేసి కొంచెం మనోడు దేవుడు భక్తి ఉంటారు, కొంచెం ఆలోచిస్తున్నా. ఆ ఇంట్రెస్ట్ పాయింట్ నాకు నచ్చింది. 8 మంది బలి తీసుకుంది. ఇప్పుడు ఇతను రాసేటప్పుడు కూడా ఒక తెలియని ఒక శక్తి అంటే ఉంటుంది కదా. మన కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మను. నేను కూడా నమ్మలేదు పెద్ద విషయం పెట్టు. బట్ షూటింగ్ చేసే టైంలో నాకు మెల్లమెల్లగా ఎవరో ఒకరికి మా హీరోనికి చిన్న షూటింగ్ చేస్తుంటే ఒక సమాధిలో షూటింగ్ చేస్తున్నాం. ఆ పిల్ల కలిదిరి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో మాకు అర్థం కాలేదు. పోతే బాగానే తినింది, మధ్యాహ్నం బాగానే ఎక్కితే ఎందుకు పడిపోయింది అని మాకు ఆలోచన. ఆ పిల్లకి ఏదో ఒక సడన్గా ఏదో ఎవరో ఇటు పోయినట్ట ఏదో అనేది. నైట్ షూటింగ్ చేస్తున్నాం. రాత్రి అది కూడా శ్మశానంలో షూటింగ్ అది ఎక్కువ ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. బొడుబొక్కులోడు ఆ టైంలో 5 o'clock వచ్చి ఒక విషయం చెప్తుంటాడు. ఊరికి ఒక చెడు జరుగుతుందంటే మనోడు వచ్చి చెప్తుంటాడు ఇంటింటికి వచ్చి. సేమ్ ఆ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాం అన్నమాట. అప్పుడు చేసినప్పుడు ఈ పిల్ల ఎలా పడిపోయింది. దాని తర్వాత వాటిని వాడు మాంత్రికులాగా కూర్చొని శ్మశానం చేస్తామంటే పక్కన ఊరోడు బైక్ మీద వస్తా ఇది చూసేసి లాంగ్లో వచ్చి లైట్ కింద పెట్టినాం. వాడు అక్కడే శ్మశానం ఉన్నాడు. మేము దూరంగా ఉండి షూట్ చేస్తున్నాం, అలా షూట్ చేస్తున్నాం ఇలా కెమెరా. మేమెవరు లేవు, అన్ని చీకటిగా ఉండాలి. ఓన్లీ ఒక సమాధికి వాడికి లైట్ ఉండాలి అనమాట. ఎవడో బైక్ మీద వస్తున్నాడు చూసి కింద పడిపోయి వాడు పరిస్థితి పోయి ఊర్లో పోయి చెప్పగానే ఊరి జనాలందరూ మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. అంటే చేతపడి చేస్తున్నారు అంటే ఆ టైప్ అనమాట. ముగ్గేసి గిగ్గేసి మీరు చెప్పలేదు ఇక్కడ షూటింగ్ ఉందని చెప్పలేదు. నాకు నచ్చింది ఆ శ్మశానం. చిన్న సీన్ కదా చేద్దాం అనుకున్నాం. పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అదే చెప్తాను కదా, ఇన్సిడెంట్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తుంది సినిమాని అలా అని మేము అనుకోకుండా అది ఆటోమేటిక్గా గ్రాఫిక్స్ వరకు. అదే గ్రాఫిక్స్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండర్ వాటర్లో ఉన్న సీన్స్ అనేది కూడా ట్రైలర్లో చూసాం. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే పెద్ద సినిమాలు సార్, మీకు తెలిసిందే. పెద్ద సినిమాలు పెద్దవి చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు గ్రాఫిక్స్ చేయాలంటే టచ్ చేయాలంటే ఎవరైనా భయపడతారు. చాలామంది చూసిన డైరెక్టర్లు కానీ అజయ్ భూపతి కానీ సార్ చూశారు. రే ఏంద్రా గ్రాఫిక్స్, జానీ మాస్టర్ కానీ అరే ఏంద్రా వాటర్లో 5 సినిమాలకు వెళ్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నాకు కొంచెం చిన్న హ్యాపీనెస్. ఓకే వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నానంటే గ్రాఫిక్స్ లో మేము సక్సెస్ అన్నట్టుగా. కొత్త అతను గ్రాఫిక్స్ అతను చాలా బాగా చేశారు. మేమే అంత షాక్ అయ్యాం. ఫుల్ ఆల్మోస్ట్ ఫస్ట్ సగం సినిమా వరకు గ్రాఫిక్సే సార్. అంటే గ్రీన్ మ్యాట్లోనే చేసినప్పుడు గ్రాఫిక్స్ వరకు. ఓకే, అంటే మాకున్న రొట్టెల్లోనే చాలా బాగా చేశారు. ఓకే, గ్రాఫిక్స్ వరకు మీకు మెయిన్గా అయితే దాని ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక దేవుడికి సంబంధించిన మూవీయా అంటే చేతబడులు దేవుడికి సంబంధించిన మూవీ అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివి కానీ ఇట్లాంటి బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే మనం చూస్తూ ఉంటాము దేవుళ్ళకి సంబంధించినట్టు కానీ ఇట్లాంటివి ఎక్కువగా చిన్నపిల్లలు కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును. సో అట్లా ఎస్ పిల్లలకి చూసేదానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది చెప్పిన మాంత్రికుడు ఒక హర్రర్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హర్రర్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు హర్రర్ బేస్ ఉంటుంది. కొంచెం మాంత్రికుడు పిల్లలకి కొంచెం ఫ్యాంటసీ ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. ఎక్కువ ఫ్యాంటసీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఈ హోల్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి పూజించాలి కానీ ఆశించకూడదు. ఇది పాయింట్ ఫుల్ సినిమాలో. దేవుణ్ణి పూజించు, దాన్ని ఆశించాలని అనుకోవద్దు.
ఓకే. దాసించే ఏమవుతుంది, దాని పరిణామం ఏమవుతుందని హోల్ కథ ఈ పాయింట్ ఉండదు అన్నమాట. ఓకే. దేవుడికి ముఖతమైన విగ్రహం బాగుంది తీసుకొస్తే అట్లా ఆ పాయింట్లో వెళ్ళిపోతుంది అన్నమాట సినిమా. ఇంకా ఆ పాయింట్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. దీని చుట్టూ దాని చుట్టూ జరుగుతుంది. అండ్ సో ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ రిధి ఓబెరాయ్, సో తన గురించి కానీ అంటే అదేదో ఒక పోస్టర్ అనేది కూడా చూస్తూ ఉన్నాము, సగం కాలిన ఫేస్తో, అది ఎంత భయపెట్టే సన్నివేశాలు, సో ఎలా జరిగింది ఏంటది? అంటే ఆ అమ్మాయి సినిమా ఒక పని చేయనా, మీరు ఒక 2 minutes టైం వేస్తే సినిమా మొత్తం చెప్పేస్తా. మొత్తం అడిగేస్తారు, మెల్లమెల్లగా లాగుతున్నారు. లేదు అంటే మీరు చూపించిన పోస్టర్ పోస్టర్లో అది పోస్టర్ చేసినప్పుడే ఆ పిల్ల చూసేసి మేకప్ వేయక ముందు అద్దం పెట్టలేదు వాడు, మొత్తం మేకప్ అని చూసి ఆ పిల్ల చూసి ఆ పిల్ల భయపడిపోయిందండి. నా మొహం చూసి నాకే భయపేసింది. ఇది ఆ క్యారెక్టర్ అలాంటిది, అంటే ఆ సబ్జెక్ట్లో ప్రతి లవ్ ఉంటుంది సినిమాలో, ప్రేమ, లవ్, కామెడీ అన్నీ ఉంటాయి. కానీ ఆ హర్రర్ అనేది ఆ మేకప్లోనే అమ్మాయిని అలా చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు తెలిసే తెలీదు, ఆ పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్ నేను గూగుల్లో ఇక్కడ పెట్టాను. అది ఎవడో హిందీ వాడు వేరే సినిమా, పెద్ద సినిమా, హిందీ సినిమా, ఈ పోస్టర్ పెట్టేసి ఏదో హిందీలో ఏదో పేరు రాసి యూట్యూబ్లో పెడితే 3 millionsకి వెళ్ళింది ఆ మూవీ. దాని ప్రీవియస్ మార్నింగ్ కింద మార్నింగ్ 1,00,000-5,00,000 మిలియన్. పెద్ద పెద్ద సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్ సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి ఒక ఛానల్ ఉంది. ఓన్లీ ఈ పోస్టర్ చూసేసి ఆ ఛానల్ వెళ్తుంది. నేను పైరస్ అయిపోయింది అనుకున్నాను ఈ సినిమాని చూసి. వాడు పోయింది అంటే, సార్ పైరస్ అయిపోయింది సార్, మన సినిమా హిందీలో ఉంది సార్ అంటే. నా గుండె అయిపోయింది. చూస్తే అది వేరే సినిమా ఉంది, పోస్టర్ మా పోస్టర్ వాడుకున్నాడు. నాకు అనిపించింది, ఓహో అక్కడే సక్సెస్ మేము. ఓకే 3 millions అంటే ఓకే రైట్, ఈ పోస్టర్కి ఒక వాల్యూ ఉంది. అంటే ఈజీగా కొన్ని నిర్ణయిస్తారు సార్, మీ పోస్టరే మిమ్మల్ని థియేటర్ వరకు తీసుకొస్తుంది. ఆ విషయంలో మేము సక్సెస్ అనిపించింది నాకు. అండ్ ఇలాంటి మూవీస్కి ఎక్కువగా మ్యూజిక్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీకి అయితే ఉదయ్ కిరణ్ గారు మ్యూజిక్ అనేది కూడా ఇచ్చారు. సో ఎలా నడిచింది ఏంటి? ఉదయ్ కిరణ్ సారు ఫస్ట్ టైం నేను అలా కలిశాను, ఇలా చెప్పాను. చిన్న సినిమా అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న చూపు, ఇవి రిలీజ్ అవుతుందో అవ్వదో, వస్తుందో రాదో, థియేటర్కి వస్తుందో రాదో అని ఇన్ని. మా సినిమా స్టార్ట్ అయిన కానీ డైరెక్టర్కి అందరికి ఇదే డౌట్, ప్రొడ్యూసర్ కూడా ఇదే డౌట్, ఇది ఏదో చేస్తున్నాం. ఆయన వాళ్ళకి తెలియదు వెనకాల నేనున్నానని. నేను అసలు వదలను, ఎవరిని పనుకొని నేను అసలు అది బయటికి వచ్చే వరకు మనం ఇంకా వదిలేదు, సమస్య లేదు సార్, ఎందుకు సార్ వదలాలి మనం అని. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. ఆయన ఇలానే మీలానే అంటే మామూలుగా కూర్చొని ఎంతోమంది చూసి ఉంటాం, ఎంతోమంది అంటే ఒక ప్రతి సార్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్ తమ్మాడి భర్త సార్ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇలా చేస్తారంటే ఓకే. నెక్స్ట్ తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ అంటే మేము మంచి చూసామండి. బట్ ఆయనకే షాకింగ్ ఏంటంటే ఆ సినిమాలో వైలిన్ కానీ రియల్గా వైలిన్ వచ్చి వాయించేటప్పుడు నాకు చెప్తాడు, మాస్టర్ ఒకసారి రాండి మాస్టర్ అండి, వైలిన్ వాయించేటప్పుడు కానీ ఆ హర్రర్ మ్యూజిక్ కానీ ఆయనే ఒక కోరస్ ఇచ్చాడు, తందారే ఒక కోరస్ ఇచ్చాడు. మాస్టర్ ఎక్కడున్నారన్నాడు, పలానా దగ్గర అర్జెంట్ రాన్నాడు. ఏంది ఇంత అర్జెంట్ పిలుస్తున్నా వచ్చింది మాస్టర్, ఈ కోరస్ పిలుస్తున్నాడంటే నైట్ ఎన్ని గంటలకి, 12 గంటలకి 12 గంటలు పిలిచారు. మనం ఎనీ టైం ఆయన చేస్తే ఎనీ టైం వస్తానండి. పోయి చూస్తే అది వినిపించగానే నాకు బాగా అనిపించింది, రే సూపర్ సార్ అన్నాను, చాలా బాగుంది సార్ ఇది అంటే. మాస్టర్ నేనే వేరే వాళ్ళు కోరస్ చేయించే కానీ సెట్ అవ్వలేదు, ఈ కోరస్ ఎలా ఉందన్నమాట, ఇది బాగుంది సార్ అంటే, ఇది నేనే చేశాను సార్ అంటే ఆయనే వాయిస్ ఇచ్చాడు అన్నాడు. సార్ సూపర్ సార్ అంటే. సో ఆయన ఇష్టపడి చేశాడు. బట్ ఆయనకి వెరీ హ్యాపీ ఏంటంటే ఇంతమంది వచ్చి ఇంత పబ్లిసిటీ చేస్తుంటే ఆయన ఒక వెరీ హ్యాపీనెస్ ఏంటంటే, అరే నేను చేసిన దానికి కొంచెం ఇప్పుడు మనం చేసిన దానికి కొంచెం ముందు తీసుకెళ్తే వీళ్ళందరికీ కొంచెం ఉత్సాహం వస్తుంది. వీళ్ళందరూ అదే బాహుబలి అంటారు, నాతో వచ్చేది ఎవరు నేను అన్నట్టుగా వీళ్ళందరినీ సైన్యాన్ని రెడీ చేసి తీసుకెళ్తుంటే వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి బాగా చేశారు సార్. ఆయనే మెయిన్ కదా, ఆర్ఆర్ పడితేనే సినిమా లేస్తుంది ఒక రేంజ్లో. సో గుడ్, ఆయన వరకు చింపేశారు. ఇంతకు మీరు హీరోనా లేకపోతే డైరెక్టరా? అంటే మూవీకి డైరెక్టర్ నేను కదా సార్, రమేష్ ఫ్లాష్ నా ఫ్రెండ్. బట్ నాకు తెలిసిన ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ సార్, నాకు అన్ని ఇప్పుడు వదిలితే మీరు ఇటు కూర్చుంటే నేను అటు కూర్చుంటే నేను యాంకరింగ్ కూడా చేయాలని ఉంది, మళ్ళీ కెమెరాలు కూడా సెట్ చేయాలి, లైటింగ్. నేను డాన్స్ ఉన్నప్పుడే చెప్తుంటాను, ఎవరన్నా లైటింగ్ వచ్చి పెడతా కదా మీటర్, చూస్తాను అన్న ఎంతనా అంటాను, కింద నీకు ఎందుకంటే నన్ను నేర్చుకుందామని అని. నాకు ఇంట్రెస్ట్, నాకు లైటింగ్ ఎంత ఉంటుంది, గ్రీన్ మ్యాట్ ఎలా కట్ అవుతుంది, షాడో వస్తుందా, ఇవన్నీ నేర్చుకున్నాం. పొద్దున